యా. సో లాస్ట్ క్లాసెస్ అన్ని కంప్లీట్ చేస్తారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా పేరోల్ అవి కూడా? సార్ ఇంకా కొన్ని ఉన్నాయి సార్ ప్రాక్టీస్ చేసేటివి. యా, చేయండి, నిదానంగా చేయండి. ఓకే, ప్రాబ్లం లేదు. ఏమైనా డౌట్స్ వస్తే అడగొచ్చా సార్? యా యా, డన్, డోంట్ వరీ. నెక్స్ట్, సో షార్ట్ కట్ కీస్ ఆల్ట్ ప్లస్ F1. ఫస్ట్ మీటర్లో ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 31. ఇక్కడ ఆల్ట్ ప్లస్ F1 టు క్రియేట్ ఆర్ టు సెలెక్ట్ ఆర్ టు క్లోజ్ ఏ కంపెనీ. ఓకే, ఇప్పుడు నేను ప్రజెంట్ గేట్ వే ఆఫ్ టాలీలో ఉన్నాను. ఇక్కడ ఆల్ట్ F1 ఇస్తున్నాను. ఆల్ట్ F1 అని ఇవ్వచ్చు, లేదంటే కంట్రోల్ ప్లస్ F3 అని ఇవ్వచ్చు. యూ కెన్ నో షట్ ద కంపెనీ బై ప్రెస్సింగ్ కంట్రోల్ ప్లస్ F3. డూ యూ వాంట్ టు షట్ ద కంపెనీ, ఇలానే చేయొచ్చు. ఎస్ ఇచ్చామంటే స్టార్టింగ్ వచ్చేస్తుంది ఈ విధంగా. సో అది తర్వాత నెక్స్ట్ వన్ ఆల్ట్ ప్లస్ F2. ఇది చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఆల్ట్ ప్లస్ F2 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది 20 to 23, ఇది కంపెనీ. ఇప్పుడు నేను డే బుక్లోకి వెళ్తున్నాను. డే బుక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్ట్ F2 ఇస్తున్నాను. ఆల్ట్ F2 ఇస్తే నాకు పలానా మంత్, ఏ మంత్లో సేల్స్ బిల్స్ పడ్డాయి వాటిని నేను చూడాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 22-23 సంవత్సరంలో చూసుకుంటే, ఓకే, నాకు జనవరి మంత్లో ఎన్ని సేల్స్ అయినా నాకు తెలియాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ 1-1, ఇక్కడ 1-1 ఇస్తున్నాను. ఇచ్చామంటే లైక్ టోటల్ ఇస్తాను 31-3. సో జనవరి మంత్లో నాకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి ఇక్కడ చూడండి, ఇవన్నీ ఓన్లీ జనవరి మంత్. ఇప్పుడు ఫిబ్రవరి, ఇక్కడ 3 మంత్లు వచ్చినాయి. లేదు, నాకు ఓన్లీ ఫిబ్రవరి మంత్ మాత్రమే రావాలి ప్రాఫిట్ అండ్ లాస్, ఇవి సేల్స్ బిల్స్. ఆల్ట్ F2 1-1-2 కదా, 1-2, ఇక 28-2 ఇచ్చామంటే 23. సో ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి ఇక్కడ 1-2నే ఇస్తున్నాను. ఇంకా ఇది యాక్టివేట్ అయింది. డే బుక్లో వెళ్తే చూడండి, ఇప్పుడు ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామనుకోండి, అన్ని మంత్లు చూపిస్తాయి. నాకు 3 months కావాలి, 1-4 నుంచి 1-8 వరకు ఇస్తున్నాను. ఇది 22 కదా, 1-4-2022 నుంచి, యా నాకు ముందు ప్రీవియస్ జరగలేదండి, సారీ, డిసెంబర్ ఇస్తాను. 1-11 నుంచి 1-1. చూసారా, నవంబర్ నుంచి నా బిజినెస్ జరిగింది. 2 months ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి. డిసెంబర్లో ఏం జరగకపోతే చూపించదు. ఇక్కడ కూడా ఇలా ఉపయోగిస్తాం. తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ వచ్చేసి 1-4 ఇస్తున్నా. 4th monthలో ఏం ప్రాఫిట్ అండ్ లాస్ లేదు. 1-11. సో దీంట్లో చూడండి, ఓన్లీ ఒక సేల్ మాత్రమే ఉంది. 1-1-1-1. ఓకే, ఇలా ఈ విధంగా మనకు ఎన్ని మంత్లు కావాలంటే అన్ని మంత్లు ఇక్కడ షో చేస్తుంది. ఆల్ట్ F2 ఇలా యూజ్ చేస్తాం. ఈ ప్లేస్లో కూడా యూజ్ చేయొచ్చు ఆల్ట్ F2. ఓన్లీ నాకు 1-4 నుంచి, లేదంటే 1-11 నుంచి 1-12, అంటే 2 months ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ అవ్వాలి అని మనం సెట్ చేసుకోవచ్చు.
ఏ బుక్లో వెళ్తే ఓచర్స్లో వెళ్తే చూడండి. ఇప్పుడు నేను రిసిప్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఇస్తాను 1 ఇస్తాను. యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ నేను 11వ నెల 12వ నెల ఆ 2 నెలల్లోనే నాకు డేట్లు మారాలని నేను పెట్టుకున్నా. కానీ ఇప్పుడు నేను 1వ నెల అంటే జనవరి మంత్ ఇస్తున్నాను. కానీ ఏమడుగుతుంది ఇక్కడ, డేట్ కెనాట్ బి అబౌవ్ ద కరెంట్ పీరియడ్. సో నేను 2 నెలలే సెట్ చేసుకున్నాను కాబట్టి అది యాక్సెప్ట్ చేయదు అని చెప్తుంది. ఇక్కడ ఆల్ట్ F2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1/4 to 31st 4 పెడితే 31st 3 పెడితే 12 months ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతాయి కన్ఫర్మ్గా. పేమెంట్లో ఏదో ఒకటి తీసుకుంటాను. ఇందులో ఎక్స్పెన్సెస్ ఏం లేవు, జస్ట్ సేల్స్ తీసుకుంటాను. డేట్లు పడతాయి. సేవ్ చేయొచ్చు. ఆల్ట్ F2ని డే బుక్లో యూజ్ చేయొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ చేయొచ్చు, తర్వాత గేట్వే ఆఫ్ టాలీలో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ Alt+C టు క్రియేట్ ఎనీ ఐటమ్ లెడ్జర్. ఏ ప్లేస్ నుంచి ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓచర్స్లో ఉన్నాను, కొత్తగా ఒక కస్టమర్ వచ్చాడు, వాడు నేను బ్యాక్ వెళ్ళి అక్కడ వెళ్ళి క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి Alt+C ఇచ్చేసి డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. రామ్ తండ్రి క్రియేటర్స్ డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. అక్కడికి వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, ఐటెం క్రియేట్ చేయాలి, Alt+C డైరెక్ట్గా ఐటెం కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలాగే క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎస్కేప్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం. టోటల్గా ఎంత లోపల ఉన్నా బ్యాక్ వచ్చేస్తాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, ఇట్లా లోపల ఉన్నాం అనుకోండి, ఎస్కేప్ 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 టోటల్గా బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ Ctrl+Q టు క్వైట్ ఫ్రమ్ స్క్రీన్ వితౌట్ కన్ఫర్మేషన్. ఇప్పుడు టాలీ క్లోజ్ అయిపోవాలి. Ctrl+Q ఇచ్చారంటే టోటల్గా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ Ctrl+A టు సేవ్ ఎనీ స్క్రీన్ క్విక్లీ. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నా, Ctrl+A డైరెక్ట్గా సేవ్ అవుతుంది. ఈ స్క్రీన్ కూడా సేవ్ చేయాలి, Ctrl+A సేవ్. ఏదైనా కొత్తగా లెడ్జర్ చేస్తున్నా, క్యాపిటల్ అకౌంట్, Ctrl+A ఇట్లా. వచ్చేసి కూడా సేమ్ అంతే. Ctrl+A ఇలా డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ Ctrl+Enter టు మాడిఫై ఆర్ చెక్ ఎనీ లెడ్జర్ ఆర్ ఎనీ ఐటమ్ ఫ్రమ్ ఎనీ స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను, ఉషా ఎంటర్ప్రైజెస్. దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేశాను, Alt+F అని ఇచ్చాను, ఎక్స్పాండ్ అయింది. నేను వెహికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను, Ctrl+Enter. మా రైట్ యారో ఛార్జెస్ తీయాలనుకుంటున్నాను, ఓన్లీ వెహికల్ మెయింటెనెన్స్, Ctrl+A సేవ్. చూడండి, వెహికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది తీసేసాను. ఇప్పుడు పర్చేజ్ పక్కన జిఎస్టీ అని యాడ్ చేయాలి, Ctrl+Enter మాడిఫికేషన్ చేయొచ్చు. జిఎస్టీ యాడ్ చేస్తాను, Ctrl+A ఇలాగా.
నెక్స్ట్ Ctrl+D టు డిలీట్ వోచర్స్, లెడ్జెస్, ఐటమ్స్ అండ్ కంపెనీస్. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాజా ట్రేడర్స్ అనే కంపెనీ ఉంది, దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. కంపెనీ ఆల్టర్ D. ఇప్పుడు దీంట్లో ఫ్యూయల్ ఎక్స్పెన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, మెషినరీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్, మెషినరీ, D ఇస్తే డిలీట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఆల్రెడీ మెషినరీ మీద నేను ఎంట్రీస్ పాస్ చేశాను, ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశాను. సో అందుకు గాను అది డిలీట్ అవ్వదు. అదే కొత్తగా క్రియేట్ చేసామనుకో దాన్ని డిలీట్ చేయొచ్చు. ఎందుకోసం? దాని మీద ఎలాంటి ఎంట్రీస్ పోస్ట్ అవ్వలేదు కాబట్టి. ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ అయ్యిందంటే అది డిలీట్ అవ్వదు. బుక్ ఇప్పుడు మెషినరీ ఉంది, దాన్ని డిలీట్ చేసి కావాలంటే డిలీట్ చేయొచ్చు. ఇక బిల్లు పడింది కాబట్టి డిలీట్ అవ్వట్లేదు. ఇది డిలీట్ చేస్తున్నా, Alt+D. ఇప్పుడు వేరే డిలీట్ చేస్తాను చూడండి, ఆల్టర్, లెడ్జర్, మెషినరీ, Alt+D. ఇప్పుడు డిలీట్ అవుతుంది. ఎందుకోసం? ఆడ ఓచర్ని డిలీట్ చేశాను కాబట్టి. డిలీట్. ఇలా ఎంట్రీస్ చూడండి, ఒక ఐటమ్స్ ఏవైనా కొత్తగా క్రియేట్ చేసి వాటి మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పడకుండా ఉంటే డిలీట్ అవుతాయి. ఒకవేళ వాటి మీద ట్రాన్సాక్షన్స్ పడ్డాయి అంటే డిలీట్ అవ్వవు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ Alt+F3 టు సెలెక్ట్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్. Alt+F3 చూసారా, డైరెక్ట్గా సెలెక్ట్ కాడికి వెళ్తుంది, లేదంటే క్రియేట్ కంపెనీ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ Ctrl+N. Ctrl+N అంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ Ctrl+F3 టు సెట్ ద కరెంట్లీ లోడెడ్ కంపెనీ. Ctrl+F3 అంటే స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఈ విధంగా కంప్లీట్ సెట్ చేయొచ్చు. నెక్స్ట్ Alt+I టు ఇన్సర్ట్ వోచర్ ఎంట్రీ ఫ్రమ్ డే బుక్. డైరెక్ట్ డే బుక్ నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు. డే బుక్ దీని నుంచి ఒక ఎంట్రీ పాస్ చేయాలి నేను, Alt+I. చూడండి, డైరెక్ట్ Alt+I ఇచ్చేసి బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుంటాం అనుకోండి. డైరెక్ట్గా మనకి డే బుక్లోనే సేవ్ అవుతుంది. నెక్స్ట్ Ctrl+P టు ప్రింట్ ఎనీ స్క్రీన్ ఆర్ రిపోర్ట్. సేల్స్ ఓపెన్ చేస్తున్నాం, Ctrl+P. చూసారా, డైరెక్ట్గా Ctrl+P ఇస్తే ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ Ctrl+R లేదా Alt. Ctrl+R తీసుకోవాలి, Alt కాదు. టు రిమూవ్ ఏ గ్రూప్ ఫ్రమ్ ఏ రిపోర్ట్ టెంపరరీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్, Alt+F1. టెంపరీగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. Ctrl+R, 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 Ctrl+R. ఈ విధంగా టెంపరీగా వెళ్ళిపోతుంది. మళ్ళీ రావాలంటే Ctrl+U. Ctrl+U ఇస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ Alt+X టు క్యాన్సిల్ ఏ వోచర్. ఇప్పుడు చూడండి, బుక్ Alt+F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తాను. సో 1 మీద ఒక 10 బిల్లులు వేశారనుకోండి, దాంట్లో 5వ బిల్లు మిస్టేక్ అయింది, దాన్ని మీరు డిలీట్ చేశారనుకోండి, 6వ బిల్లు 5కి వస్తుంది. ఓకే, 7వ బిల్లు 6కి వస్తుంది. అప్పుడు మిస్ మ్యాచ్ వచ్చేస్తాయి రిటర్న్స్ అప్లోడ్ చేసేటప్పుడు. కాబట్టి ఏదైనా తప్పిపోయింది అంటే అది ఆన్ ద స్పాట్ క్యాన్సిల్ చేసేయండి. ఓకే, క్యాన్సిల్ చేశారంటే ఆ బిల్ నెంబర్ అలాగే ఉన్నా అమౌంట్ కానీ పార్టీ నేమ్ కానీ ఏం కనిపించవు. ఇప్పుడు Ctrl+X, Alt+X ఇస్తున్నా.
క్యాన్సిల్ అయిందా? ఓపెన్. చూడండి దీంట్లో ఏమీ ఉండదు, బట్ బిల్ నెంబర్ అయితే అలాగే ఉంటుంది. ఓకే, తర్వాత ఆల్ట్ ప్లస్ జెడ్ జూమ్. ఫస్ట్ కంట్రోల్ పి ఇచ్చి వ్యూ ఆల్ట్ జెడ్ జూమ్ ఈ విధంగా. తర్వాత ఆల్ట్ ప్లస్ 2 డూప్లికేట్ వచ్చాయి. ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ట్రేస్ వచ్చేసి 4 lakhs ఇది అయిపోయింది 1 April. అదే డేట్లో వేరే మంత్లో సేమ్ పర్సన్తో మళ్ళీ సేమ్ అమౌంట్ అయింది. అప్పుడు మనం ఆల్ట్ 2 యూజ్ చేయొచ్చు. డేట్ ఒకరు మార్చితే చాలు. 4th month కదా, ఇది 5th month ఇస్తాను. కంట్రోల్ ఏ చూసారా, కింద సేమ్ డేట్తోనే సేమ్ అమౌంట్తో మళ్ళీ పడింది. దీన్ని డూప్లికేట్ ఎంట్రీ అంటాం. తర్వాత కంట్రోల్ ప్లస్ ఆర్ టు రిపీట్ ప్రీవియస్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 1 అని ఇచ్చాను, సేల్స్ అకౌంట్స్. మళ్ళీ కంట్రోల్ ఆర్ ఇచ్చామనుకో సేమ్ మళ్ళీ సేల్స్ 1 వస్తుంది. ఇప్పుడు 2 పెడతా, కంట్రోల్ ఏ సేవ్, మళ్ళీ కంట్రోల్ ఆర్ 2/3, కంట్రోల్ ఏ సేవ్. వెళ్ళి మీరు ఆల్టర్లో చూస్తే సేల్స్ 1, సేల్స్ 2, సేల్ 3 కనబడుతుంది. అంటే టైం వేస్ట్ అవ్వకుండా. షిఫ్ట్ ప్లస్ ఎంటర్ టు వ్యూ ఆర్ ఎక్స్పాండ్ పర్టికులర్ గ్రూప్ హెడ్ ఫ్రమ్ ఎనీ రిపోర్ట్స్. ప్రాఫిట్ అండ్ లాస్. షిఫ్ట్ ప్లస్ ఎంటర్ చూసారా, అది మాత్రం ఓపెన్ అవుతుంది. ఇలా ఈ విధంగా. కంట్రోల్ ప్లస్ సి సెలెక్టెడ్ టెక్స్ట్ కాపీ. ప్రతిసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ 1, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దీన్ని కాపీ చేసుకుంటా. కంట్రోల్ సి, కంట్రోల్ ఏ సేవ్, మళ్ళీ కంట్రోల్ వి పేస్ట్. 2 కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ వి పేస్ట్. 3 కంట్రోల్ ఏ సేవ్. ఇలా చేయొచ్చు. కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. ఇక్కడ పి పడింది, కంట్రోల్ పి వి రాసుకుంది. నెక్స్ట్ F11 అంటే టు ఓపెన్ కంపెనీ ఫీచర్స్. F11 ఇచ్చామంటే డైరెక్ట్గా కంపెనీ ఫీచర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ తర్వాత F12 టు ఓపెన్ ద లిస్ట్ ఆఫ్ ది రిపోర్ట్ అండ్ వ్యూ. ప్రతి చోట F12 ఉంటుంది. క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి, రైట్ సైడ్లో F12 ఉంటుంది. గ్రూప్లోకి వెళ్ళండి, రైట్ సైడ్లో F12 ఉంటుంది. కరెన్సీలోకి వెళ్ళండి, ఓజీ టైప్లోకి వెళ్ళండి, రైట్ సైడ్లో F12 ఉంటుంది. ప్రతి చోట ఉంటుంది. తర్వాత ఆల్ట్ ప్లస్ వై, ఇక్కడ ఉన్న ప్రతి షార్ట్కట్కి కంట్రోల్ కే, కంట్రోల్ వై, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జీ, కంట్రోల్ ఓ, కంట్రోల్ ఈ, కంట్రోల్ ఎం, కంట్రోల్ పి ఇవన్నీ ఉంటాయి. సో కంట్రోల్ కే, కంట్రోల్ వై, ఆల్ట్ వై. ఆల్ట్ పట్టుకుంటే ప్రతి దానికి కింద అండర్లైన్ ఉందంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. ఓకే, ఆల్ట్ జెడ్, ఆల్ట్ జీ, ఆల్ట్ ఓ, ఆల్ట్ ఈ, ఆల్ట్ ఎం, ఆల్ట్ పి. ఇలా ప్రతి లైన్ కింద ఒక లైన్ ఉందంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు గో టు నుంచి మనం ఏ వెళ్ళచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా ట్రయల్ బ్యాలెన్స్ చూడాలనుకుంటున్నాం.
డైరెక్ట్గా ట్రయల్ బ్యాలెన్స్ వెళ్ళచ్చు. మళ్ళీ గోటులోకి వెళ్ళా, నేను లెడ్జర్ రిపోర్ట్స్ చూడాలనుకుంటున్నా, డైరెక్ట్గా లెడ్జర్ రిపోర్ట్స్లోకి వెళ్ళొచ్చు. ఇలా మళ్ళీ అంటే ఏ స్క్రీన్ నుంచి ఏ స్క్రీన్ లాగా వెళ్ళొచ్చు. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ లేదంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. బ్యాలెన్స్ షీట్. ఈ విధంగా మనం షార్ట్ కట్ కీస్ని ఉపయోగించవచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్? అది గైస్, ఈరోజుతో మనకి క్లాసెస్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సర్టిఫికేట్స్ మీ అడ్రస్ నాకు పంపించండి, సర్టిఫికేషన్స్ పంపిస్తాను రేపు. ఓకే, డిటిటి సూపర్వియర్లో వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు.